జగన్ గవర్నమెంట్ ఎలా ఉందండి మీకు? పర్లేదండి, మాది అయితే బాగానే ఉంది. అభివృద్ధి పరంగా ఏం జరగలేదు, టీడీపీ గవర్నమెంట్లోనే జరిగింది అని చంద్రబాబు నాయుడు అంటున్నాడు. ఏం చెప్తారు? టీడీపీలో అయితే ఏం జరగలేదండి. జగన్ గారు వచ్చిన తర్వాత కొద్ది గొప్ప జరిగింది అభివృద్ధి. సంక్షేమ పథకాలు అయితే చాలా హైలైట్. ఇప్పుడు చూస్తున్నట్లయితే పవన్ కళ్యాణ్ నేనున్నాను, నేను చేస్తాను, ఆడపడుచులందరికీ నేను తోడుంటాను, యూత్ అంతా నా వైపే ఉంది అంటున్నాడు. ఆడ వల్ల ఏమవుదండి, లేదు ఆడ వెనకాల లేదు కదా. ఆయన ఇక్కడ పోటీ చేస్తున్నాడు కదా. పోటీ చేసిన కానీ ఏమి డిపాజిట్లు కూడా రావడం. కాకినాడలో ఎగిరే జెండా నాదే అంటున్నాడు. అంత సీన్ లేదండి. ఇక్కడ దూరపడి మన చంద్రశేఖర్ రెడ్డికి తప్ప పవన్ కళ్యాణ్ గారు అయితే ఇక్కడ అసలు డిపాజిట్లు కూడా రావాలి. వాలంటరీ వస్తే ఉపయోగపడట్లేదు, అనవసరంగా జీతాలు ఇస్తున్నారు, రాష్ట్రానికి అప్పు చేస్తున్నారు అంటే ఇవాళ వాలంటీర్ వ్యవస్థ ఇవాళ ఎదరికి వెళ్ళేదండి. ఇవాళ ఇంటింటికి తీసుకెళ్ళి పింఛన్ వచ్చింది వాలంటీర్ అండి. బియ్యం అయినా రేషన్ అయినా ఇలా రెండు అండి మెయిన్ హైలైట్. ఏ రాష్ట్రంలో అయినా వాలంటరీ వస్తుందా? వాలంటీర్ వ్యవస్థ లేదండి, ఏ రాష్ట్రంలో లేదు. లైన్లో నుంచుంటారా వేరే రాష్ట్రంలో? ఇక్కడ ఎలా ఉంటుంది సదుపాయాలు? ఎలా ఉంటుంది? సదుపాయాలు అయితే ఇక్కడ సూపర్ అండి, బాగుంది. వేరే రాష్ట్రాల్లో లైన్లో నుంచోవాల్సి వచ్చిన ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ ఈ గవర్నమెంట్లో మీకు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఇంటింటికి వచ్చి సౌకర్యాలు మంచిగానే చేస్తున్నారు వాలంటీర్లు. చాలా మంచిగా ఉన్నాయి. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు వచ్చినాయి కదా, ఇవన్నీ మంచిగా అంటారు. సూపర్ అండి, రైతులకు ఇంకా బాగా మేలు జరిగింది సచివాలయం వచ్చిన తర్వాత. ఏదైనా మళ్ళీ నెక్స్ట్ జగన్ గవర్నమెంట్ రావాలి. జగన్ గారు అండి. జగన్ గవర్నమెంట్లో అసలు అభివృద్ధి పరంగా ఏం జరగలేదు అని టీడీపీ గవర్నమెంట్ అంటుంది. మరి దాని గురించి అని చెప్తారు? అలాంటిది ఏమీ లేదండి. ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో మాత్రం అంతా సక్రమంగా జరుగుతుందండి. పింఛన్లు కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, అన్నీ కూడా చాలా విధిగా జరుగుతున్నాయి. ఇది మాత్రం ప్రతిపక్షాలు ఎన్నో మాటలు చెప్తాయి, అవన్నీ మనం పట్టించుకోకూడదు. ఎందుకంటే గవర్నమెంట్లో ఏమి లబ్ధి పొందామనేది జనాలకు తెలుసు. అది మాత్రం కంపల్సరీ మళ్ళీ జగన్ గారే సీఎం అవుతారని ఈ సందర్భంగా చెప్తుంది. ఇప్పుడు చూసినట్లయితే ఈ వాలంటరీ వ్యవస్థ, ఈ పథకాల వల్ల అందరినీ సోమరబోతులు చేస్తున్నారు, రాష్ట్రానికి అప్పు చేస్తున్నాడని పవన్ కళ్యాణ్ అంటున్నాడు. ఎంతవరకు సాధ్యపడిద్ది అంటారు ఈ మాట? అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే సోమరపోతులు ఎందుకు అవుతారండి? ఇప్పుడు వాళ్ళు పెట్టలేదా పథకాలు? ఆ పథకాలు పెట్టి ఇప్పుడు వాళ్ళు సోమరపోతులు చేయరా? అది 100% అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ప్రతిపక్షాలు ఎన్నో ఇలా మాట్లాడుతూ ఉంటాయి. పవన్ కళ్యాణ్ అనేవాడు అతనికి పార్టీ ఉందో లేదో కూడా తెలీదు. అలాంటి మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. 2024లో కూడా జగన్ వెంటే ఉంటారు జనం కూడా. అది మాత్రం వాస్తవం. 2024లో జగన్ గారు సీఎం అవుతారు కంపల్సరీ. ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. పింఛన్ ఇస్తున్నారండి, ఆ పింఛన్తో ఉంటున్నాం, బతుకుతుందనండి. అలాగా పిల్లలు ఉన్నా ఆ పింఛన్ ఇచ్చుకొని బ్రతుకుతుందనండి. వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారా? ఇంటింటికి వచ్చి పొద్దుట 6ంటికే ఇచ్చేస్తారండి. ఇప్పుడు చూస్తున్నట్లయితే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకొని వస్తున్నారు కదా, జగన్ ఓడిస్తామంటున్నారు. ఎంతవరకు సాధ్యపడిద్ది అంటారు? జగన్దే బాగుందండి. మరి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లోనే జరిగింది, అప్పుడే ఎక్కువ సదుపాయాలు ఉన్నాయి, ఇప్పుడు లేవు అంటున్నారు. ఇప్పుడే ఎక్కువగా ఉందండి. అప్పుడు పడిగాపులు కాసుకొని ఉండిపోద్ది జనాభా పింఛన్ కోసం. ఒక రోజు అస్మానం, ఒక పూట అస్మానం ఉండేవారు లైన్లో. మన ఇంటికి వచ్చి ఇస్తున్నారంటే పొద్దున్న 6ంటికల్లా ఇచ్చేస్తారండి. 1వ తారీఖున 6 గంటలకల్లా. మరి ఇప్పుడు చూస్తున్నట్లయితే పవన్ కళ్యాణ్ వ్యక్తి ఆడపడుచులందరూ నేను తోడున్నాను, నేను వస్తాను, నేను చూసుకుంటాను, నేను నా జెండానే ఎగిరిద్ది కాకినాడలో అంటున్నాడు. అనవసరం అండి పవన్ కళ్యాణ్ గురించి చూసుకోవడం. ఇదే జగన్ అన్న పరిపాలనే బాగుందండి. ఏదైనా మళ్ళీ జగన్ గవర్నమెంట్ రావాలండి. మళ్ళీ పెన్షన్ సౌకర్యం ఉందా? చెప్పినట్టుగానే 3000 చేసుకుంటూ వచ్చాడు జగన్. వస్తున్నాడండి, మాట నిలబెట్టుకున్నాడు. అలాగే దిగిపోయేలో 3000 చేస్తానన్నాడు కదా. చేస్తానన్నారండి. ఈ నెలలో 3000 మళ్ళీ గెలిపించుకుంటారా మీ జగన్? గెలిపించుకుంటామండి. జగన్ గవర్నమెంట్లో అసలు ఏం బాగాలేదు అంటున్నారు, చండాలంగా ఉందంటున్నారు, అభివృద్ధి జరగలేదు అంటున్నారు. లేదండి, ఆయన అనుకున్నాయన్నీ చేశారు. అంటే రేట్లు పెంచారు కానీ అనుకున్నాయన్నీ ఆయన ఇచ్చేసారు. ఈ 18,000 కూడా ఒకటో వేయలేదు, అది ఒకటే ఆఫ్ చేశారు, ఉన్నాయన్నీ ఇచ్చేసారు. ఆయన ఏం బాకీ లేదు ఎవరికైనా. కానీ ఆయనకే వేయాలనుకుంటున్నాం. మేమైతే డ్వాక్రా మహిళలు అందరం ఆయనకే వేయాలనుకుంటున్నాం. మా గతంలో ఏ గవర్నమెంట్లో ఇన్ని పథకాలు, ఇన్ని సౌకర్యాలు చూసారా? ఇదే గవర్నమెంట్ లేదు, ఈయనే చేసాడండి అన్ని. మరి పవన్ కళ్యాణ్ నేను ఉన్నాను, నేను చేస్తానని చెప్పి అందరూ మేము ఏం చేయమండి దానికి? మీలాంటి ఆడవాళ్ళందరూ పవన్ కళ్యాణ్ వెనక ఉన్నారంట. మేమేం లేవండి, మేము జగన్ బాధ తరపే ఉన్నాం. అసలు ఏం చేశాడు జగన్? మరి ఏం ఎందుకు చేయలేదండి? మాకు 18,000 వేయలేదా? 18,000 వేస్తున్నారు కదా, మాకెందుకు? అమ్మఒడి వేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. పింఛనీళ్ళు లేనోళ్ళకి కూడా ఇవ్వాలి కదండి. పింఛనీళ్ళు ఉన్న వాళ్ళకి ఇవ్వడం కదండి, లేనోళ్ళకి కూడా ఇవ్వాలి. కొన్ని సదుపాయాలు అందరికి వచ్చేటట్టుగా చేస్తే ఇంకా బాగుంటుందని మీ ఒపీనియన్? అంతేనండి. ప్రజెంట్ అయితే అన్ని బాగానే ఉన్నాయి, కొంతమందికి ఆపిని కూడా కంటిన్యూ చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది అండి. రేట్లు కూడా తగ్గించాలండి. అది చూస్తున్నట్లయితే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని వస్తున్నారు కదా, మరి జగన్కి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది అంటారా? లేదండి, ఆయన కేసు కూడా షర్మిల, వాళ్ళ చెల్లి షర్మిల వేరే పార్టీలో కాంగ్రెస్ లో
కాంగ్రెస్లో జాయిన్ అయింది, మరి వాళ్ళ చెల్లి శర్మిల వేరే పార్టీలో జాయిన్ అయింది కాంగ్రెస్లో. సో మళ్ళీ దాంట్లో ఏమైనా ఎఫెక్ట్ ఉండిద్ది అంటారా జగన్కి? వాళ్ళ చెల్లి కూడా వేరే పార్టీ నుంచి లేదు, ఆయనకి అడ్డు ఉండదండి, జగన్ గారికి అడ్డు ఉండదు. ఎంతమంది వచ్చినా సింగిలా? సింగిల్ అండి ఆయన. మళ్ళీ జగన్ మాకు చేసి ఆయన చేస్తున్నాడు కదా. చూస్తున్నట్లయితే జగన్ గవర్నమెంట్ ఎలా ఉందమ్మా మీకు? బాగుందండి, అన్ని బాగున్నాయి, అన్ని బాగానే ఇస్తున్నారండి. మళ్ళీ మళ్ళీ జగన్ అన్నే రావాలండి. ఇప్పుడు షర్మిల అనే వ్యక్తి కాంగ్రెస్లో జాయిన్ అయిపోయింది, ఎఫెక్ట్ ఏమైనా ఉండిద్ది అంటావా? ఏముండదండి, ఏముండదు. జగన్ అన్నే మళ్ళీ మళ్ళీ వస్తాడండి. ఇప్పుడు చూస్తున్నట్లయితే అభివృద్ధి పరంగా వెనకబడింది, గవర్నమెంట్లో ఏం జరగలేదు, టీడీపీ గవర్నమెంట్లోనే జరిగింది అంటున్నారు. ఎంతవరకు సాధ్యపడిద్ది అంటావు? అలాగే వాళ్ళు ఎన్నో నిందలు వేస్తారండి, అవన్నీ అనవసరం. కానీ జగన్ అన్న వచ్చాక పేదోళ్ళు బతుకులు బాగున్నాయి, పేదోళ్ళు జీవితాలు మారాయి, పేదోళ్ళకి అన్నీ చేస్తున్నారండి ఆయన. ఎప్పుడు గవర్నమెంట్ నుండి ఒక రూపాయి కూడా మేము తీసుకుని ఎరగం. జగన్ అన్న వచ్చిన తర్వాతే మాకు గవర్నమెంట్ అన్నీ ఇస్తుంది. ఇంకా అంతకన్నా మాకు ఏం కావాలి, మాకు జగన్ అన్నే కావాలి. చూస్తున్నట్లయితే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని వస్తున్నారు, జగన్ ఓడిస్తాను అంటున్నారు. ఎంతవరకు అవుతుంది సార్? అది అవదండి. ఎందుకు అవదంటే అండి, మొత్తం అందరికీ పథకాలు ఇట్టారు కదా, అందరికీ ఇవి వేరే కార్తీకతలు కాకుండా వాలంటీర్కి వెళ్తే వాళ్ళు 50 మంది ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తున్నారు సార్. అదే వేరే ప్రభుత్వం వచ్చిందనుకో, వాళ్ళు ఎమ్మెల్యే దగ్గరకో లేకపోతే ప్రెసిడెంట్ దగ్గరకో ఎవరి దగ్గరికి వెళ్ళాలండి. వీళ్ళు అయితే వెళ్ళే పని లేదు, వాలంటీర్ 50 మందికి ఇవ్వాల్సిందే కదండి. అందుకని ఇది అందరికీ మంచి అనిపిస్తుంది, ఎవరికి వెళ్ళే పని లేదు ఎక్కడికైనా. పెన్షన్లు కానీ ఇంటికి వచ్చేస్తున్నాయి కదా సార్, అది బాగుంది కదా అలాగా. అందుకని ఈ పార్టీ వస్తుందని నేను అనుకుంటున్నాను సార్ 100%. ఇప్పుడు చూస్తున్నట్లయితే అభివృద్ధి పరంగా టీడీపీ గవర్నమెంట్లో జరిగింది, జగన్ గవర్నమెంట్లో ఏమీ జరగలేదని అంటున్నారు. నిజంగా అంతా జరిగింది అంటారు? సార్ అది చంద్రబాబు నాయుడు అంత ఎక్స్పీరియన్స్ ఉన్న 5 సంవత్సరాల నుండి వెళ్ళిపోయాడు కదా సార్. మరి అది ఎందుకు అలాగవ్వాలా? ఇది ఎందుకు 170 సీట్లకి 151 వచ్చేసినాయి కదా సార్ సీట్లు. కనీసం సీట్లు తగ్గితే తగ్గొచ్చు, ఇంకా పెరగొచ్చు సార్. కానీ ఈ ప్రభుత్వం వస్తుందని మాకు అనిపిస్తుంది. ఏదైనా మళ్ళీ జగన్ గవర్నమెంట్ వస్తే మీకు ఇంకా ఉపాధి కలిగిద్ది అంటారా? జగన్ గవర్నమెంట్ వస్తేనే బెటర్ సార్. శర్మిల కాంగ్రెస్లో జాయిన్ అవుతుంది అంటున్నారు, మరి ఎఫెక్ట్ ఏమైనా ఉండిద్ది అంటారా జగన్? ఏముండదు సార్, కాంగ్రెస్ అసలు ఒక సీటు కూడా రాదు సార్. ఒక సీటు కానీ వస్తే సార్ నేను ఇక్కడ ఈ ఆంధ్రాలోనే ఉండను సార్. మాత్రం గ్యారంటీ ఇస్తాను. సవాల్ కూడా ఇస్తున్నాడు. అదే కాంగ్రెస్ అయితే అవ్వదు సార్, అది తెలంగాణలో తప్ప ఇక్కడ అవ్వదు సార్. అది ఏదైనా మళ్ళీ జగన్ గవర్నమెంట్ రావాలంటారు? అవునండి.